ఆకివీడు రామాలయం పైన దాఖలైన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేయడం హర్షణీయమని తురగా శ్రీరామ్ అన్నారు. జడ శ్రావణ్ కుమార్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆయన కోరారు. ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది మొత్తం హిందువులందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే జడా శ్రావణ్ కుమార్ అనే ఒక వ్యక్తి కేవలం మతపరమైన వ్యతిరేకతతోటి అక్కడ కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళ తరపున నేను క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడంతా కూడా వాళ్ళ తరపున నేను పోరాటం చేస్తానని చెప్పి హైకోర్టు ఎన్నిసార్లు కొట్టేసిన 4 సార్లు హైకోర్టులో పిటిషన్లు వేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం, ఈ రచ్చంతా చేసి హిందువులకి క్రిస్టియన్స్కి మధ్య విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలన్నిటికీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు చెక్ పెట్టేసింది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ కేసును కొట్టేసింది. దీంతో రామాలయం ఆకివీడులో రామాలయం నిర్మాణానికి మొత్తం రూట్ అంతా క్లియర్ అయిపోయినట్టే. ఇక త్వరలోనే ఇప్పటికే ఆ శిలలన్నీ కూడా రెడీ అవుతున్నాయి. నిర్మాణానికి అవసరమైన శిలలన్నీ కూడా పక్కన రెడీ అవుతున్నాయి. సో వాటన్నిటితోటి చక్కటి దివ్యమైన భవ్యమైన రామాలయాన్ని ఆకివీడులో మనందరం చాలా చక్కగా నిర్మించుకోవచ్చు. అక్కడ ఎవరైతే కొంతమంది అక్కడ ఒక పేట అని చెప్పి ఆకివీడులో ఏదో ఒక పేట ఉంది, ఇక్కడ అందరూ కూడా క్రిస్టియన్స్ అయిపోయాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రామాలయాన్ని కట్టుకోవడానికి వీల్లేదన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ సుప్రీంకోర్టు కేసు కొట్టేసిన తర్వాత అయినా సరే బుద్ధి తెచ్చుకొని రామాలయానికి అడ్డుపడకుండా ఉంటే కనుక మంచిది. లేదంటే కనుక ఖచ్చితంగా కేసుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వీళ్ళందరికీ వస్తాయి. ఇప్పటికే చాలామంది జైలు పాలయ్యారు, కేసుల్లో ఇరుక్కున్నారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇంకా ఆలయం జోలికి రాకుండా ఉంటే మంచిది. తర్వాత ఈ జడా శ్రావణ్ కుమార్ అనే ఆయన అసలు దీనికి ఈ రామాలయ నిర్మాణానికి అనుమతులు ఎలా ఇస్తారు, ఎంఆర్ఓల దగ్గర నుంచి మిగతా అందరినీ కూడా వాళ్ళ ఎన్ఓసీలు ఎలా ఇస్తారు, వీళ్ళందరూ ఉద్యోగాలు ఊడగొడతాను నేను, వీళ్ళ ఉద్యోగాలు కనుక ఊడగొట్టకపోతే నేను అసలు మళ్ళీ మీడియా ముందుకే రాను అని ఉత్తర కుమార్ ప్రగల్భాలు చాలా పలికాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ ఎన్ఓసీ ఇవ్వడం కానీ అవన్నీ కూడా కరెక్టే, దీంట్లో ఏం కల్పించుకోవాల్సిన అవసరం లేదు, ఏ అధికారులు తప్పు చేయలేదని చెప్పేసింది. కాబట్టి జడా శ్రావణ్ కుమార్ తను ఏదైతే మంగమ్మ శపథం చేశాడో ఆ మంగమ్మ శపథాన్ని అమలు చేసి ఓడిపోయాడు. కాబట్టి జడా శ్రావణ్ కుమార్ అని ఆయన ఓడిపోయాడు. కాబట్టి ఇక జన్మలో మీడియా ముందుకి రాకూడదు జడా శ్రావణ్ కుమార్ అని చెప్పి హిందువులుగా మేమందరం డిమాండ్ చేస్తాం. సిగ్గు శరం లేకుండా మళ్ళీ నేను వస్తాను అంటే సరే, ఇలాగే ఇప్పుడు కోర్టులు, ఈ దేశంలో కోర్టులు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఈ జడా శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు ఏదో మేము లాయర్లం కదా అని చెప్పి మా ఇష్టారాజ్యంగా చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు, అలాగే న్యాయ వ్యవస్థలు కూడా సిద్ధంగా లేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మళ్ళీ ఇలాగే హిందువుల మీద దాడి చేయడానికి మళ్ళీ మీడియా ముందుకు వస్తానంటే కనుక మళ్ళీ ఈ జడా శ్రావణ్ కుమార్ కూడా ఇంకా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. రావణ్ని ఏదో చేస్తాను, నేను రక్షిస్తాను, అది ఇది అన్నట్టు రావణ్ పరిస్థితి ఏమైపోయిందో ఈ జడా శ్రావణ్ కుమార్ చూశాడు. కాబట్టి మేము ఈ జడా శ్రావణ్ కుమార్ మాటలు నమ్మే అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము సూచిస్తున్నాము, ఈ జడా శ్రావణ్ కుమార్ని నమ్మి మేము ఆల్రెడీ రావణ నేతను పాపం మోసపోయాడు. ఇప్పుడు ఆకివీడులో పాపం కొంతమంది కూడా పాపం మోసపోయారు, అనవసరంగా ఇతని మాటలు విని రెచ్చిపోయి ఈరోజు కేసుల్లో ఇరుక్కున్నారు. దయచేసి జడా శ్రావణ్ కుమార్ అనే హిందూ వ్యతిరేకి మాటలు విని ఎవరు కూడా మోసపోవద్దు, అలాగే అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా అన్యమతస్తులందరికీ మేము సూచిస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్, ఆయన ఈ మొత్తం కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన చేసిన కృషిని హిందూ సమాజం తరపున అభినందిస్తూ హిందువులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆకివీడు రామాలయం విజయం మొత్తం హిందువులది, అలాగే శ్రీరాముడిది. జై శ్రీరామ్, జై శ్రీరామ్.